సంగతులు మనం నేర్చుకుందాం. మనం నేర్చుకునే అంశం ఏంటంటే, నేటి క్రైస్తవులు నిజముగా గొర్రె స్వభావం కలిగి ఉన్నారా? నేటి క్రైస్తవులు నిజముగా గొర్రె స్వభావము కలిగి ఉన్నారా? ఏవండీ, చాలా ఇంపార్టెంటు సబ్జెక్టు. ఈరోజు కొంత చెప్తాను. అలాగే వచ్చే వారం కొంత భాగం చెప్తాను. శ్రద్ధగా వినండి. దయచేసి కొంచెం రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. సెపరేట్ బుక్ పెట్టుకున్న మంచిది, లేకపోతే బైబిల్‌లో రాసుకున్న చాలా మంచిది. యాక్చువల్లీ ఈ పాఠం చెప్పడానికి గల కారణం ఏంటంటే, రాధా మనోహర్ గారు కానివ్వండి, మన హైందవ సోదరుల్లో కొంతమంది కానివ్వండి, క్రైస్తవులు సువార్తకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏమని మెసేజ్‌లు పెట్టుకుంటున్నారంటే, ఈరోజు మా ఊరికి గొర్రెలు సువార్తకు వచ్చాయి. క్రైస్తవులు గొర్రెబిడ్డలు, క్రైస్తవులు గొర్రెలు. ఈ విధంగా వాట్సాప్‌లో కానివ్వండి, లేకపోతే ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు కింద కామెంట్‌లో కానివ్వండి, క్రైస్తవులు గొర్రెలు, 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 గొర్రెలు ఇంకా ఏకపాఠంగా వాళ్ళేంటంటే, మనల్ని ఈ విధంగానే ఒక రకంగా చెప్పుకోవాలంటే హేళన చేస్తున్నారు. ఏవండీ, ఇటువంటి టైంలో నిన్ను గాని, నన్ను గాని, క్రైస్తవులను గాని గొర్రెలు అని మన సహోదరులు అంటున్నప్పుడు మీరు సంతోషిస్తున్నారా? బాధపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏవండీ, మనల్ని గొర్రెలంటే మనం బాధపడుతున్నామా లేదా? కొంతమంది బాధపడుతున్నారు. ఏంటండి ఈళ్ళు మనల్ని గొర్రెలు, గొర్రెలు, గొర్రెలు అంటున్నారని. ఏవండీ, ఏం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవులను ఈళ్ళ గొర్రెలు అంటం మాత్రమే కాదు, మన కన్న తండ్రి అయిన దేవుడు, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు క్రైస్తవులను గొర్రెలతో పోల్చాడండి. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఏమనుందంటే, విశ్వాసులను గొర్రెలతో పోల్చడం జరిగింది. దేవుడే విశ్వాసులను గొర్రెలతో పోల్చడం జరిగింది. కుక్కలతో పోల్చలేదు. ఏవండి, కుక్కతో పోల్చి ఉంటే అయ్యయ్యో దేవుడు మమ్మల్ని కుక్కతో పోల్చాడు ఏంటండి అని బాధపడాలి. గాడిదతో పోల్చలేదు. అయ్యో దేవుడు ఏంటంటే మమ్మల్ని గాడిదతో పోల్చాడండి. నక్కలతో పోల్చలేదు మనల్ని. గొర్రెలు మంచి స్వభావం కలిగినవండి. చాలా గొప్ప స్వభావం కలిగినవి గొర్రెలు. గొప్ప మంచి స్వభావము కలిగిన గొర్రెలతో మనల్ని పోల్చినందుకు మనం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. మరి మంచి స్వభావము, గొప్ప లక్షణాలను కలిగిన ఆ గొర్రెలతో దేవుడు మనల్ని పోల్చాడు కదా. సో మనం ఏమి నేర్చుకోవాలి? ఆ గొర్రెలకున్న ఆ గొప్ప స్వభావాలు ఏంటో మనం నేర్చుకోవాలి. ఏమండి, ప్రకృతిలో ప్రతి జీవరాశికి కొన్ని గొప్ప స్వభావాలు కలిగి ఉన్నాయండి. ఆ స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలి. గొర్రె అనగానే గొర్రె అంటే ఏముందండి, ఆదివారం మనం వండుకుని తింటాం కదండి. గొర్రె అంటే అది వండుకు తినటానికి పనిచేస్తుందండి అని అక్కడ ఆగిపోకుండా, దేవుడు గొర్రెలను మనతో పోల్చాడు కాబట్టి గొర్రెలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి అన్న సంగతి మనం గ్రహిస్తే నిజంగా వాటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ స్వభావాలు ఏంటో ఒక 6 స్వభావాలు, 6 స్వభావాల్లో 3 స్వభావాల గురించి మనం నేర్చుకుందాం. ఆ 6 స్వభావాలు నేను చెప్తాను. బైబిల్లో పక్కనే రాసుకోండి మీరు. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఎక్కువ ఆ గొర్రెకు ఆ యేసుక్రీస్తు వారికి ఉన్న సంబంధం గొర్రెలతో పోల్చడంలో యేసుక్రీస్తు వారు అక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది. యోహాను సువార్త 10వ అధ్యాయం తీస్తే అక్కడ మనకు కొన్ని స్వభావాలు దొరుకుతాయి. అవి ఏంటంటే, మొదటిది ఏంటంటే నా గొర్రెలను నా స్వరము వినును అనడం. నా స్వరము వినును అంటే దేవుని స్వభావం, కాపరి మాట వినే స్వభావం మొదటిది. కాపరి మాట వినే స్వభావము. రెండోది ఏంటంటే నా గొర్రెలు నన్ను వెంబడించును. నన్ను అంటే కాపరిని వెంబడించును. వెంబడించే స్వభావం రెండో స్వభావం. మూడోది ఏంటంటే నా మంద అంటాడు. నా మంద, నా మంద, చిన్న మంద భయపడకుము, చిన్న మంద భయపడకుము, నా మంద
అంటే గొర్రెలు మందలో ఉంటాయి. గొర్రెలు మందలో ఉంటాయి. మందలో మందతో మందలో ఉండే గొప్ప స్వభావం అండి. ఈ 3 స్వభావాల గురించి మనం నేర్చుకుందాం. ఇంకా వచ్చే వారం ఏమి నేర్చుకుందాం అంటే గొర్రెలు కాపరిని నమ్ముతాయండి. కాపరిని నమ్ముతాయి. ఇంకా 5వ స్వభావం ఏంటంటే గొర్రెలు బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉంటాయి. మౌనముగా ఉంటుంది. మౌనం అనే గొప్ప స్వభావం ఉంది గొర్రె దగ్గర. 6వ స్వభావం ఏంటంటే గొర్రె సాధు జంతువు. చాలా గొప్ప సంగతి ఉంది అందులో. 6వ స్వభావం అంటే గొర్రెలు సాధు జంతువులు. కుక్కల్లా కరిసేవు గొర్రెలు. ఏమండి, పులుల్లా గాండ్రించవు. ఈ 6 స్వభావాలు గొర్రెలో ఉన్నాయి. ఈ గొర్రెలతో దేవుడు మనల్ని పోల్చాడు. మరి క్రైస్తవులలో ఈ 6 స్వభావాలు కలిగి ఉన్నావా లేవా? ఈ 6 స్వభావాలు కలిగి ఉంటేనే పరలోకానికి మనం పాత్రలు అవుతామండి. ఈ 6 స్వభావాలు మనం కలిగి ఉంటేనే సంఘములో మంచి క్రైస్తవులం అవుతాం. ఈ 6 స్వభావాలు కలిగి ఉంటేనే సంఘములో మంచి విశ్వాసులం అవుతాం. మనం మంచి భక్తులం అవుతాం మనం. సో ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులు నిజముగా గొర్రె స్వభావం కలిగి ఉన్నారా అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఓకే, మొదటి స్వభావాన్ని మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మొదటి స్వభావం ఏంటి? సైడ్ ఎడ్డింగ్లో మొదటి స్వభావం ఏంటంటే అక్కడ ఏముంది? 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. ఇక్కడ ఎక్స్ట్రాగా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. గొర్రెలు ఒక మంచి కాపరిని కలిగి ఉంటాయి. కాపరి ఏమండి, ప్రపంచంలో అనాది కాలము నుంచి ఇప్పటి వరకు గొర్రెల యొక్క సంఖ్య తగ్గిపోతుందా అలాగే ఉందా అని మనం ఆలోచిస్తే పులుల సంఖ్య తగ్గిపోతుంది. ఏమండి, ఏనుగుల సంఖ్య తగ్గిపోతుంది, సింహాల సంఖ్య తగ్గిపోతుంది, కానీ గొర్రెల సంఖ్య తగ్గిపోవట్లేదు. ఏనుగులు కూడానండి మందలుగానే ఉంటాయి. అలాగే సింహాలు కూడా గుంపులుగానే ఉంటాయి. పులు గుంపులుగా ఉండదు. పులు సెపరేట్గా ఉంటుంది. సింహాలు గుంపులుగా ఉంటాయి. ఏమండి, అయితే ఏనుగుల గుంపుకి సింహాల గుంపుకి కాపరు ఉంటాడా? ఎక్కడైనా చూసారా? ఏనుగుల గుంపు వస్తుందంటే ఆ ఏనుగుల గుంపుకి కాపరు ఉంటాడా? ఏమండి, సింహాల గుంపుకి రాజు ఉంటాడు. సింహాల గుంపులో రాజు ఉంటాడు. అలాగే ఏనుగుల గుంపులో ఒక నాయకత్వం కలిగిన ఏనుగు కూడా ఉంటుంది. కానీ మనిషి వాటికి కాపరిగా ఉండడు. ఏమండి, సో కాబట్టి ఏనుగులు సంహరింపబడుతున్నాయి అంటే వేటగాళ్ళ ద్వారా అవి చంపబడుతున్నాయి వాటి యొక్క దంతాలు కోసం, మాంసం కోసం. అలాగే సింహాలు చర్మాల కోసం, పులులు చర్మాల కోసం అవి ఏమవుతున్నాయి అంటే సంహరింపబడుతున్నాయి. ఇంకా వాటికి రోగాలు వచ్చినప్పుడు వాటికి ఇంజెక్షన్ వేసే నాదుడు కూడా ఉండడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బలం కలిగిన పులులు, సింహాలు, ఏనుగులు అవి ఎందుకు అంతరించిపోతున్నాయంటే వాటిని కాపాడే ఆ మందకు కాపరి లేడు. కాపరి లేకపోవడం వల్ల ఏమైపోతున్నాయంటే అవి నాశనం అయిపోతున్నాయండి, అంతరించిపోతున్నాయండి. కానీ అనాది కాలము నుంచి గొర్రెలకు మనుషులు కాపరిగా ఉంటున్నారు. మీకు తెలుసు, ఆదిలో ఏమండి హవ్వ ఆదాముల యొక్క కొడుకులు కయ్యీను, హేబేలు.
కయ్యేను హేబేలు. ఏమండి, కయ్యేను పంట పండించేవాడు, హేబేలు గొర్రెలకు కాపరిగా ఉండేవాడు. గొర్రెల కాపరి అంటే ఆదిలో మరి మొదటి మనుషులు వేటిని కలిగి ఉన్నారంటే గొర్రెలను కలిగి ఉన్నారు. ఆ మూడవ వ్యక్తి నాలుగవ వ్యక్తి హేబేలు గారు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. అంటే అనాది కాలం నుంచి గొర్రెలకు ఎవరు ఉంటున్నారు? కాపరులు ఉంటున్నారు. కాపరులు గొర్రెల్ని ఏం చేస్తున్నారు? సంరక్షిస్తున్నారు, మేపుతున్నారు, ఆదరిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఆ కాపరుల యొక్క మాట మాట గొర్రెలు ఏం చేస్తాయి? వింటాయి. ఆ కాపరిని ఏం చేస్తాయి? ఫాలో అవుతాయి. ఆ కాపరి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు కదా. గొర్రెలంటే ఎవరక్కడ? గొర్రెలంటే ఎవరు? మన క్రైస్తవ ప్రపంచం కూడా యేసుక్రీస్తు వారిని అప్పుడప్పుడు ఫోటోల్లో ఏం చూపిస్తుందంటే, యేసుక్రీస్తు వారు కర్రట్టుకుని ఒక బండ మీద కూర్చుని, ఆయన ఒక కంబలు కప్పుకొని, ఆయన చేతిలో గొర్రె పిల్ల ఉంచుకుని, ఆయన చుట్టూ కొన్ని గొర్రెలను పెట్టింది. అది వాస్తవమా చెప్పండి, అబద్ధమా? అది వాస్తవమా అబద్ధమా? ఏమంటే ఎవరు మాట్లాడట్లేదు. నిజమేనది? యేసుక్రీస్తు వారు గొర్రెలు మేపారా? ఏమండి, అసలు యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించారు కదా. 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించారు. దానికి ముందు తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని ఉంది అక్కడ. గొర్రెలు మేపును అని లేదండి అక్కడ. గొర్రెలు మేపును అని లేదు. యాక్చువల్లీ ఆ ఫోటోలో ఆ చిత్రీకరణ అనేది తప్పు. అక్కడ గొర్రెలు అంటే ఎవరంటే మనమే. గొర్రెలంటే మనము, అంటే క్రైస్తవులు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే కొంతమంది ఆయన శిష్యులను కలిగి ఉన్నారు. ఆ శిష్యుల ద్వారా కొంతమంది వ్యక్తులను కలిగి ఉన్నారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారు కాపరిగా ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారు ప్రపంచ క్రైస్తవ్యానికి ప్రధాన కాపరిగా ఉన్నారు. ఏమండి, క్రైస్తవులకు ముగ్గురు కాపర్లు ఉన్నారు. ముగ్గురంటే ముగ్గురే కాదు, ముఖ్యంగా ముగ్గురు ఉన్నారు. మొదటి కాపరి ఎవరు? ఈరోజు క్రైస్తవులమైన మనకు కనిపించే కాపరి ఎవరు? మనం ఏ కాపరి ఆధీనంలో ఉన్నాం? ఇప్పుడు అందరయ్య గారు ఉన్నారు. అందరయ్య గారు ఒక కాపరి. ఎవరికి కాపరి? ఆయన ఈరోజు ఆదివారం ఆరాధనకు వస్తారు కదా కొంతమంది విశ్వాసులు, క్రైస్తవులు. వాళ్ళకి ఆయన కాపరి. వాళ్ళని ఆదివారం చర్చుకొచ్చే వాళ్ళని దేవుడు వీటితో పోల్చాడు, గొర్రెలుగా పోల్చాడు, గొర్రెలతో పోల్చాడు. మనుషులనే, అందరి మనుషులను కాదు, మళ్ళీని చర్చ్కు రాని వాళ్ళని కాదు, చర్చ్కు వచ్చే వారిని గొర్రెలతో పోల్చాడు. వారికి కాపరి ఎవరంటే ఆంధ్రయ్య గారు ఒక కాపరి, పౌలన్ని గారు కొంతమందికి కాపరి, భాస్కర్ గారు శ్రీకాకుళంలో ఉన్న కొంతమందికి, ఇంకొక చిన్న సంఘం ఉంది అక్కడ ఉన్న కొంతమందికి కాపరి. అంటే దేవుడు దైవజనులను, సేవకులను, దైవజనులను కొంతమందికి కాపరిగా పెట్టాడు. ఏమండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇలా చాలా మంది కాపర్లు ఉన్నారు. పాస్టర్లు, లేదా మా సంఘ కాపరి అంటారు కదా, పాస్టర్ గారిని సంఘ కాపరి అంటారు. చాలా సంఘాలు ఉన్నాయి ఇలాగా. ఈ సంఘాలన్నిటికీ ప్రధాన కాపరి ఎవరంటే యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి. ఏమండి, ఆయన పైన ఇంకొక ఆయన ఉన్నారు. ఒకసారి మీరు 23వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి అంటాడు దావీదు గారు. యెహోవా నా కాపరి అంటే దేవుడు ప్రపంచ క్రైస్తవులందరికీ కాపరి. ఆ దేవుడు ప్రాణము పెట్టే ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు వారిని నియమించాడు. ఆ యేసుక్రీస్తు వారు అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనములో ఏముంటది అంటే,
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28వ అధ్యాయములో తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో ఆ మంద యావత్తును గురించి. మందంటే సంఘము, మందంటే మనము, ఆదివారము ఆరాధనకు వచ్చే విశ్వాసులను మంద అంటున్నాడు దేవుడు. అంటే ఈ మందకు పాస్టర్ గారు కాపరి, మనకు కనిపించే కాపరి, మనకి వాక్యం చెప్పే కాపరి. వింటున్నారా? పాస్టర్ గారి మాట ఎంతమంది వింటున్నారు? ఏమండి, నిజంగా నేనంటే మా పాస్టర్ గారు చెప్పే వాక్యం అండి మనస్ఫూర్తిగా వింటానండి. ఆ మాటలకు నేను లోబడతానండి. ఆ మాటల ప్రకారం నేను జీవిస్తానండి. ఏమండి, 27వ వచనం ఇందులోనే 27వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును అని ఉంది ఇక్కడ. నా గొర్రెలు నా స్వరము వినును. నా స్వరం అంటే యేసుక్రీస్తు వారి స్వరమా? యేసుక్రీస్తు వారి వాక్యమా? ఏమంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి స్వరము అంటే ఇప్పుడు ఈ మాట ఎవరిది? నా గొర్రెలు నా స్వరము వినును. ఈ మాట ఎవరిదంటే యేసుక్రీస్తు వారిది. అప్పటి మాటలు ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలుగా, ఇంకా ఆజ్ఞలుగా మన మధ్య, మన చేతిలో ఈ బైబిల్ గ్రంథంగా ఉందండి. అంటే ఈ గ్రంథములో ఉన్న మాటలు ఎవరి స్వరం? ఒకటి యెహోవా అనే మన కన్న తండ్రి, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుని స్వరము, దేవుని మాటలు, యేసుక్రీస్తు వారి మాటలు, ప్రవక్తల మాటలు, అపోస్తుల మాటలు. ఎవరి మాటలైనా ఎవరి యొద్ద నుంచి వచ్చిన మాటలు అంటే మరి యెహోవా నా కాపరి అన్నాడు కదా దావీదు గారు. ఆ దేవుని మాటలు ఇవన్నీ. ఈ మాటలను దేవుడు ఈ కాలములో ఎవరి మాట వినిపిస్తున్నాడంటే దైవజనుని సంఘ కాపరి మాటగా. అంటే సంఘ కాపరి పలుకుతున్న మాట ఎవరి మాట? దేవుని మాట. ఎవరి మాట? యేసుక్రీస్తు వారి ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారి మాట. ఎంతమంది వింటున్నారు? నా గొర్రెలు నా స్వరము వినును. చాలా మంది అండి, నేను చూస్తున్నాను, చాలా మంది మందలో ఉంటారు, అంటే సంఘములో ఉంటారు కానీ దేవుని స్వరము వినడానికి ఇష్టపడలేదు. దేవుని స్వరం వినడానికి ఇష్టపడలేదు. అనేకమైన సాకులు చెప్తూ ఉంటారు. ఆదివారం ఆరాధనకు రావటానికి, శుక్రవారం ప్రార్థనకు రావటానికి, ఏమండి ఇలా గూగుల్ మీటింగ్స్లో రావటానికి. చాలామంది దేవుడు తన స్వరాన్ని అనేక మంది తన కాపరుల ద్వారా వినిపిస్తున్నప్పుడు ఆయన స్వరము వినటానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ఆసక్తి చూపటము లేదు. ఆయన స్వరము వినడానికి ఇష్టపడటము లేదు. అంటే గొర్రెకున్న గొప్ప స్వభావం ఏంటంటే మంద కాపరి యొక్క స్వరాన్ని శ్రద్ధగా వింటుంది. అని మీరు ఆలోచించండి. ఏమండి, గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరి వద్దకు వెళ్ళి కాసేపు అక్కడ ఆ గొర్రెల కాపరిని స్టడీ చేయండి. అంటే ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఎలా వింటున్నాయి అన్నది మీరు స్టడీ చేసినట్లయితే అండి మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అక్కడ గొర్రెలు వేస్తున్నప్పుడు అక్కడి నుంచి వేరే చోటకి వాటిని నడిపించాలనుకోండి, గొర్రెల కాపరండి ఒక రకంగా శబ్దం చేస్తాడు. ఆ శబ్దాలు అంటే రకరకాలుగా ఉంటాయండి.
ఏమంటే మనలాగా ఉండవు, ఆ శబ్దాలు మనలాగా ఉండవు. మీకు అర్థం అవడానికి ఒక శబ్దం చెప్తాను. ఏమండి, ఆ, కోళ్ళు ఉంటాయి కదండి, కోడులు కోళ్ళు. ఏమండి, వాటిని చొచ్చో అన్నాం అనుకోండి, దగ్గరున్న కోళ్ళు దూరంగా వెళ్ళిపోతాయండి. దగ్గరున్న కోళ్ళు దూరంగా వెళ్ళిపోయి చొచ్చో అంటే. బొబ్బొబ్బో అన్నాం అనుకోండి, దూరం ఉన్న కోళ్ళు దగ్గరికి వస్తూ ఉంటాయి. దూరం ఉన్న కోళ్ళు దగ్గరికి వస్తూ ఉంటాయి. అంటే ఆ ఆ కోడి భాష అంటారు దాన్ని. ఏ భాష అది? ఆ కోళ్ళతో ఆ యజమాని మాట్లాడే భాష అది. అలాగే గొర్రెల దగ్గర కూడా అండి, గొర్రెలు కాపరండి ఒక రకమైన శబ్దాలు చేస్తూ ఉంటాడు. ఏమండి, ఆ శబ్దాన్ని గొర్రెలు వింటాయండి. మేస్తున్న గొర్రెలు అండి ఆ శబ్దాన్ని, గొర్రెల కాపర్ల యొక్క ఆ శబ్దాన్ని, ఆ భాషను గొర్రెలు విని వెంటనే అవి ఏం చేస్తూ ఉంటాయి? బురకెక్కించుకుంటాయి. వెంటనే బురకెక్కించుకుంటాయి. బురకెక్కించుకుని చక్కగా మరి అతను ఆ భాషలో ఏ ఏ హింట్ అయితే ఇచ్చాడో దాన్ని చక్కగా ఫాలో అవుతూ ఉంటాయి. అందుకనే గొర్రెలు మంద కాపరి యొక్క స్వరము వినును. మరి మీ దైవజనుడి యొక్క స్వరాన్ని విని అర్థం చేసుకుని దాని ప్రకారము మనం మూవ్ అవుతున్నామా, అంటే ప్రవర్తిస్తున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. గొర్రెల కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న ఆ భాషను చెవుల ద్వారా విని చక్కగా నడుచుకుంటున్నప్పుడు, చక్కగా అవి మూవ్ అవుతున్నప్పుడు, నీకు నీ సంఘ కాపరికి దేవుడు నీ మీద ఒక కాపరిని పెట్టాడు కదా. నీ మీద ప్రధాన కాపరిగా యేసుక్రీస్తుని పెట్టాడు కదా. నీకు నీ దైవజనుడికి మధ్య ఉన్న ఆ గొప్ప సంభాషణ బట్టి నీ కాపరి మాట విని చక్కగా ప్రవర్తించి చక్కగా కదిలే ఆ గొప్ప స్వభావము నీకుందా లేదా? అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లారా? నీ కాపరి మాటను, నీ కాపరి నీకు ఆదేశిస్తున్న ఆదేశాలను గొర్రెల కాపరి ఆదేశిస్తున్న ఆదేశాలను ఆ గొర్రెలు చక్కగా వింటున్నప్పుడు, విని చక్కగా ప్రవర్తిస్తున్నప్పుడు, అలాగే ఆ మంచి స్వభావాన్ని, ఆ గొర్రెకున్న ఆ మంచి స్వభావాన్ని నీవు కలిగి నీ కాపరి మాట నువ్వు వినగలుగుతున్నావా? ఆ మంచి స్వభావం నీకు ఉందా లేదా? అది ఈ విషయాన్ని మనం బాగా నేర్చుకోవాలి. మనమంద కాపరి, దేవుడు మన మీద ఒక కాపరిని ఏర్పాటు చేశాడు కదా. ఆ కాపరి స్వభావాన్ని నువ్వు చక్కగా వినగలుగుతున్నావా? అప్పుడు నిజంగానండి ఆ సంఘం చాలా చక్కగా వర్ధిల్లుద్దండి. చాలా మంది దైవజనులు, మా విశ్వాసులండి మా మాట వినరండి, మా మాట వినరండి, ఎంత బాధపడుతున్నారో తెలుసండి. మేమేదో చేయాలనుకుంటామండి, చేయటానికంటే మా సంఘం మాకు సహకరించరండి అంటే దాని అర్థం ఏంటి? ఆ మంద ఆ కాపరి యొక్క మాట వినడం లేదు. అందుచేతనే ఆ సంఘము దేవుని నామ మహిమార్థము వర్ధిల్లడం లేదు. సో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ? నా గొర్రెలు నా స్వరము వినును. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారి స్వరమే ఈరోజు మరి దైవజనులు, ఆదివారం దైవజనులు వాక్యంగా చెప్పబడుతున్న మాటలు. ఆ మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి, విన్నట్టు యాక్టింగ్ చేయకూడదు. వేషధారణ అంటారు దాన్ని. నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. రెండో స్వభావం ఏంటంటే వెంబడించును. గొర్రెలు ఎవరిని వెంబడిస్తాయి?
రెండో స్వభావం, రెండో సైడ్ హెడ్డింగ్ ఏంటంటే గొర్రెలు కాపరిని వెంబడించును. మొదటి సైడ్ హెడ్డింగ్ గొర్రెలు కాపరి స్వరము వినును. ఏమండి, అవి నన్ను, గొర్రెలు అవి అంటే గొర్రెలు నన్ను వెంబడించును, నన్ను వెంబడించును. వెంబడించడం అంటే ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, ఏమండి, ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఎంతమంది కాపర్లు ఉంటారు అక్కడ? 100 గొర్రెలు ఉంటే బహుశా 3 ఉండొచ్చు, లేకపోతే 4 ఉండొచ్చు. 10 మంది గొర్రెలు ఉంటే 10 మంది ఉంటే ఒక్కరే ఉంటారు, ఓ 15 మంది ఉన్నా ఒక్కరే ఉంటారు. గొర్రెల సంఖ్య పెరుగుతున్నప్పుడు కాపర్ల సంఖ్య పెరుగుద్ది, కాపర్ల సంఖ్య పెరుగుద్ది. ఏమండి చూడండి, గొర్రెలు సంఖ్య అంటే ఒక 100 మంది గొర్రెలు ఉన్నాయనుకోండి, మొదట 2 నడుస్తూ ఉంటారు కాపర్లు. అంటే గొర్రెలు మందకు ముందు 2 కాపర్లు నడుస్తూ ఉంటారు, ఆ మంద వెనకాల 2 కాపర్లు నడుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ గొర్రెలు కాపర్లు ఏం చేస్తున్నాయంటే వెంబడిస్తున్నాయి. కాపర్లు ఎటు వెళ్తూ ఉంటే అటు వెళ్తున్నాయి, వెంబడిస్తున్నాయి. ఇంకా వెనకాల ఉన్నారనుకోండి, గొర్రెలు కాపర్ల చేత నడిపింపబడుచున్నాయి. నేను అప్పుడప్పుడు సువార్తలకంటూ, వాక్యం చెప్పడానికంటూ ఈ సీతంపేట ఏరియాలో కొండల పైకి వెళ్తూ ఉంటాను. అక్కడ బాలాజీ అని నాకు ఒక మంచి తమ్ముడు ఉన్నాడు, సువార్తలకి ఎక్కడికి వస్తూ ఉంటాడు. వాళ్ళకి కొన్ని గొర్రెలు ఉన్నాయి, సుమారు ఒక 30 గొర్రెలు ఉంటాయి, 30-40 గొర్రెలు ఉంటాయి. వాళ్ళ ఇంటి వెనకాలే ఆ గొర్రెలు ఉండటానికి చక్కని పాకలు అంటారు కదా, అవి ఏర్పాటు చేశారు. వాళ్ళన్నీ అంటే ఆ తమ్ముడు వాళ్ళన్నీ తన భార్య 2 కలిసి గొర్రెలు మేపుకు తీసుకెళ్తూ ఉంటారు. అన్నీ ఎక్కడ ఉన్నాడంటే మందను మేపుకు తీసుకెళ్ళాడంటే, భార్య భర్తలు 2 ఆ మందను మేపుకు తీసుకెళ్తుంటారు, మేపడానికి తీసుకెళ్తూ ఉంటుంటారు. ఏమండి, సో ఆ భార్య భర్తలు ఇరువురు ఏం చేస్తున్నారు? మందని ఏం చేస్తున్నారు? మేపుతున్నారు. అలా మేపుకు తీసుకెళ్తున్నప్పుడు అండి, ఆ కొండలు ఎక్కుతూ ఉంటాయి, దిగుతూ ఉంటాయి. ఆ టైంలో గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. వెంబడించే స్వభావం గొర్రెలకున్న గొప్ప స్వభావం ఏంటి? కాబట్టి అవి నన్ను వెంబడించును. నిజంగా సేవకుని, మంద కాపరిని విశ్వాసులు వెంబడించడం ఆ మందకు చాలా శ్రేయస్కరం, విశ్వాసులకి చాలా శ్రేయస్కరం అండి. కాబట్టి ఇప్పుడు సాధారణంగా గొర్రెలను కాపర్లు మేపుకు తీసుకెళ్తారు కదా, ఏమండి, అది లాభమా కాదా? గొర్రెలకు లాభమా కాదా? చాలా లాభం. మేపుకు తీసుకెళ్ళకపోతే అవి చచ్చిపోతాయి, ఆహారం లేక చచ్చిపోతాయండి. అలాగే దైవజనులు విశ్వాసులని ఎక్కడికి తీసుకెళ్తారు సార్? ఆలోచించండి. అప్పుడప్పుడు ఆటోలు కట్టి, అమ్మ అలాన్న చోట సువార్త సభలు జరుగుతున్నాయి, మనం అందరం కలిసి వెళ్దాం. ఒక టైం ఏర్పాటు చేస్తారు, ఆ టైంకి రెడీ అయిపోండి, ఆటోలు సిద్ధంగా ఉంటాయని. 5 గంటలకు చెప్తే 6 గంటలకు రెడీ అవుతారు కొంతమంది, 6:30కి రెడీ అవుతారు, 1:30, 2 గంటలు కూడా లేట్ అయిపోతుంటారు కొంతమంది. వదిలిపెట్టి వెళ్ళిపోతే, అబ్బో మా పాస్టర్ గారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని అంటుంటారు. అంటే మిమ్మల్ని ఎక్కడైతే వాక్యము చెప్పబడుతుందో అక్కడికి నడిపిస్తూ ఉంటారు. వాక్యం అనే ఆహారాన్ని మీకు తినిపించుటకు. కాబట్టి ఇంకా సువార్తను ప్రకటింప చేయటానికి, ప్రతి ఆదివారం ఆరాధన చేయటానికి సంఘ కాపర్లు మనల్ని ఏం చేస్తూ ఉంటారో, మన ముందు నడవటం కానీ మన వెనకాల ఉండి నడిపించడం కానీ చేస్తూ ఉంటారు. అప్పుడు మంచి స్వభావం కలిగిన మంచి గొర్రెలు ఏం చేస్తాయి? వెంబడిస్తాయి, కాపరిని వెంబడిస్తాయి.
మా కాపరిని వెంబడిస్తాయి. చాలా మంది అండి, కొంతమంది ఈ రోజుల్లో, కొంతమంది అండి, అందరూ కాదు, కొంతమంది సంఘ కాపరిని వెంబడించడం లేదు. వెంబడించకుండా ఏం చేస్తున్నారు? ఆదివారమే అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది, పుష్పవతి అయింది, ఆదివారమే ఫంక్షన్ పెడతానంటున్నారు. ఎవరిని వెంబడిస్తున్నారు? ఆదివారం ఫంక్షన్ పెట్టి ఎవరిని వెంబడిస్తున్నారు? ఏమండి, అన్యులు వెంబడిస్తున్నారు. అన్యులు ఏం చేస్తారు? వాళ్ళకి ఆదివారం వాళ్ళ చుట్టబంధువులకి సెలవు కాబట్టి ఆదివారం వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు పెడుతుంటారు. అంటే అన్యులను వెంబడిస్తున్నారు. ఆదివారం క్రైస్తవుల పని ఏంటి? ఆదివారం మరో కార్యక్రమం పెట్టుకోకూడదు. నువ్వు ఆదివారం ఏ ఫంక్షన్ పెట్టుకోకూడదు. ఆదివారం చుట్టాలను ఆహ్వానించకూడదు. ఆదివారం మా సంఘ కాపరి ఎక్కడుంటే అక్కడ ఉంటాం. మా సంఘ కాపరిని మేము వెంబడిస్తాం. ఆదివారం అండి, ఈరోజు మాకు ఆరాధన అండి. ఆరాధన కాబట్టి మేము ఆరాధన అనుకోవండి. మా మందలో ఉండాలండి. మా మందను మేము వెంబడించాలండి. ఏమండి? సో ప్రియమైన దేవుని పిల్లరా, కాపరిని వెంబడించాలి. సో గొర్రెలు ఏం చేస్తున్నాయి? కాపరిని వెంబడిస్తున్నాయి. మరి సంగమా, నువ్వు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కాపరి మనకి ఒక దిశ, ఒక నిర్దేశాన్ని చెబుతాడు. అమ్మ ఇలా చేయండి, అయ్యా ఇలా చేయండి, ఇలా చేద్దాం. నేనున్నాను కదా. ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఏమండి, ఇంటిలో సమస్య వచ్చి దాన్ని పరిష్కరించుకోవాలన్నా, దాన్ని మీరు చేయటానికి మీ సంఘ కాపరిని వెంబడించండి. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు అంటే, కొంతమంది పల్లెటూరు వాళ్ళు ఆ సమస్యలు తీరినప్పుడు అంటే దాసులు వెనకాల పరిగెడుతున్నారండి. దాసులంట వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే పొగలు పెడుతూ ఉంటారు. పొగలు రకరకాలుగా అవి ఇవి చేస్తూ ఉంటారు. వాటిని చేతులకు కట్టుకోండి అంటూ ఉంటారు. ఇంట్లో అది చేయాలి, ఇది చేయాలి అంటూ ఉంటారు. అంటే ఎవరిని వెంబడిస్తున్నావు సంగమా? ఎవరిని వెంబడిస్తున్నావు? నీ కాపరిని వెంబడిస్తున్నావా? ఈ లోకంలో ఎవరినో వెంబడిస్తున్నావా? ఎవరి వెనకాల పరిగెడుతున్నావు? ఆలోచించు. ఏమండి, మొదటిది గొర్రెలు నా స్వరము వినును. గొప్ప స్వభావం అది. కాపరి స్వరం వినటం అనేది గొప్ప స్వభావం, మంచి లక్షణం అది. ఇక రెండోది ఏంటంటే గొర్రెలు నన్ను వెంబడించును. సో కాపరితో గొర్రెలకు గొప్ప సంబంధాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఎంతమంది కాపర్లండి? సంఘ పెద్దలు మన కాపర్లు, దైవజనులు మన కాపర్లు. ప్రధాన కాపరి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇంకా కాపరి ఎవరు? యెహోవా నా కాపరి. పైన ఉన్నాడు ఆయన, చాలా పైన ఉన్నాడు, అందరికీ పైవాడు ఆయన. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడే మనకి కాపరిగా ఉండి ఆ గొప్ప కాపరి యేసుక్రీస్తు వారిని కూడా మనకు కాపరిగా పెట్టాడు. ప్రాణం పెట్టేంత గొప్ప కాపరి ఆయన మాత్రమే కాకుండా మనకి సంఘ కాపరి, మనకు కనిపించే సంఘ కాపరి ఆధీనములో మనం ఉన్నాం. మనం గొర్రెలతో దేవుడు మనల్ని పోల్చాడు. గొర్రె స్వభావం కలిగి మనము మన కాపరి మాట ఎంత చక్కగా వింటున్నాము, ఆయన ఎంత చక్కగా వెంబడిస్తున్నాము, ఈ విషయాలు గమనించండి. వచ్చే వారం కూడా ఇంకా చాలా మంచి విషయాలు మనం నేర్చుకుందాం. ఆ పై వారం కూడా ఇదే పాఠం చెప్తాను నేను. మరి దేవుడు పాలన్ని గారి ద్వారా, అలాగే ఆంధ్రయ్య పాస్టర్ గారి ద్వారా నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వారికి, మీ అందరికీ శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని స్తోత్రం. ఈరోజు చక్కగా దేవుని పిల్లలమైన మనము గొర్రెలాంటి